ప్రైజ్ ది లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. మీరు కుణుకకుండా, నిద్రపోకుండా, కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ. నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకు ఇవ్వడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఏ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టి నా ప్రభా. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఏ నూతన దినంలో ఎంతో మంది మాకన్నా గొప్పవారు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయము భక్తి కలిగిన వాళ్ళు కూడా ఎంతో మంది నా ప్రభా సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని క్షేమంగా సజీవంగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎంతో మంది ఈ సమయానికి మెలకువ తెచ్చుకొని వారికి ఉన్న సమస్యలు మీ పాదాల దగ్గర పెట్టాలని ఆశ అయితే కలిగి ఉన్నారు, కానీ మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు. వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే మా మీద మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ సమస్యలతో బిడ్డలు మీ పాదాల దగ్గర కూర్చున్నారు, ఏ అవసరతలతో మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. బిడ్డల కుటుంబాలను ఒక్కసారి మీరు దర్శించండి, వారి గృహాలను మీరు దర్శించిన ప్రభా. కుటుంబాల్లో ఉన్న గొడవలు, కోపాలు, ద్వేషాలు, పగలు తీసివేసిన తండ్రి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీ శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా ప్రభా. మేము ఎంత సహించాలో, ఎంత తగ్గించుకోవాలో నా ప్రభా, ఎంత క్షమించాలో నా తండ్రి, ఆ జ్ఞానాన్ని నా ప్రభా మాకు ఇవ్వండి నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలి నా తండ్రి, మీ సున్నితమైన మనసు నా ప్రభా, మీరు కలిగి ఉన్న మెత్తటి మనసు, మీ దీర్ఘ శాంతాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. వాక్యం చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో మాకు తెలియట్లేదయ్యా. జాలిగల దేవా, ఈలోక జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రివాళ్ళం నా తండ్రి. మాకున్న వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన ప్రభా. ఎలాంటి సమస్యలు, ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు, ఎంత భయంకరమైన శ్రమలు మాకు వచ్చినా సరే ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి. ఒకనొక సమయంలో యోబు గారు నా తండ్రి, ఆయనకున్న సమస్తాన్ని ఒక్క దినమందే కోల్పోయాడు. అయినా సరే భయపడలేదు, అధైర్యపడలేదు. నా తండ్రి ఇచ్చాడు, నా తండ్రి తీసుకున్నాడు కదా అని నా ప్రభు మీకే కృతజ్ఞతలు చెప్పాడు. అటువంటి ధైర్యాన్ని, ఆ ధైర్యాన్ని ఇచ్చింది మీరే నా తండ్రి. యోబు గారంత గొప్పవారం కాదయ్యా, ఆయనంత నీతిపరులం కానే కాదు నా తండ్రి. అయినా సరే మీరు పక్షపాతి కాదయ్యా. సమస్యలు ఉన్నాయని బిడ్డలు భయపడకుండా, ధైర్యపడకుండా, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తగ్గింపుతో, దీన మనసుతో ఓర్చుకోవాలనే మనసు నా ప్రభ మాకు అనుగ్రహించండి. ధైర్యాన్ని మాకు ఇవ్వండి నా ప్రభ. మీ ఎడల భయము భక్తి కలిగి ఏ సమస్య ఎదురైనా సరే నా తండ్రి ఉన్నాడు అనే ధైర్యాన్ని ప్రతి ఒక్కరిలో నూతనంగా పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, కుటుంబాల్లో ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలు ఒక్కసారి నా తండ్రి మీకు అప్పగించుకుంటాం. ఒక్కసారి నా ప్రభా మీ కుటుంబాన్ని దర్శించండి నా తండ్రి. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి బైబుల్ చదువుతానే ఉన్నాం, అయినా సరే నా ప్రార్థనకు జవాబు రావట్లేదు, నా కుటుంబ పరిస్థితి మారట్లేదు అని బిడ్డలు బాధపడుతున్నారు. కానీ నా తండ్రికి ఏదైనా విషయంలో నా తండ్రి నుంచి నేను జారిపోతున్నాను, నా తండ్రికి నచ్చనిది ఏదైనా నా జీవితంలో ఉందా, అది నేనే సరి చేసుకోవాలా అని నా ప్రభ ఆలోచించుకోవట్లేదు నా తండ్రి. బిడ్డలకు నా ప్రభ మీ జ్ఞానాన్ని, పరలోక జ్ఞానాన్ని మీరు అనుగ్రహించిన నా ప్రభ. మొదట మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించండి. ఆ గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. కుటుంబాలు, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో నూతన ఆశీర్వాదాలు ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకపోతే మేము ఎంత కష్టపడి పనిచేసినా మాకున్న సమస్తము, మాకున్న అవసరతలు తీరవ నా తండ్రి. మీ చిత్తమయ్యి మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో ఉంటే మేము తక్కువ సంపాదించినా సరే మాకు కావలసిన సమస్తము సమకూరతాయి నా తండ్రి. జాలిగల దేవ, మీరు తప్ప మాకెవరున్నారు నా తండ్రి. ఆకాశమందు మీరుండగా నా తండ్రి మాకు ఇంకా ఏం అవసరం నా ప్రభా. ఆకాశమందు మీరు మాకున్నప్పుడు ఈ భూమి మీద ఉన్న వాటి గురించి నా తండ్రి మేము ఆలోచించనీయకుండా నా ప్రభా, మేము మీ ఆలోచనతో మేము ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా, అప్పులు తీరే ద్వారాలు నా ప్రభా మీరు మాత్రమే తెరవగలరు.
ఎంత భయంకరమైన అప్పులైనా సరే అంత అప్పులు ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ తప్పిపోయిన కుమారుడు లాగా తెలియక నా తండ్రి వారి సొంత ఆలోచనతో వారికి ఉన్న జ్ఞానంతో అప్పులు చేస్తుంటే క్షమించండి నా తండ్రి. తప్పిపోయిన కుమారుడు తను చేసిన తప్పు తెలుసుకుని గ్రహించుకుని పశ్చాత్తాపడి కన్నీటితో తండ్రి పాదాల దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి ఆ బిడ్డను క్షమించి అక్కును చేర్చుకున్నాడు. అంతకన్నా ప్రేమ గల దేవ మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా తండ్రి తెలుసో తెలియకుండా ప్రభు అప్పులు చేశారు. ఇప్పుడు అది తీర్చుకోలేని పరిస్థితిలో బిడ్డలు ఉన్నప్పుడు నా తండ్రి బిడ్డలు పశ్చాత్తాపడి కన్నీరు కారుస్తున్నప్పుడు బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారి కన్నీరు తుడిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి అప్పుడు తీరే దారి నా ప్రభా మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభా అప్పుల కోసం ఉన్న స్థలాన్ని పొలాన్ని ఇంటిని అమ్మకానికి పెట్టి మంచి ధర రావాలని ప్రార్థించమని అడిగారు. వారికున్నదేమో కోల్పోకుండా ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డలకి సహాయం పంపించమని అడుగుచున్నాం తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి వారి కుటుంబాల కోసం ప్రార్థించమని అడిగారో నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో నా ప్రభా మీ ఓర్పు మీ సహనం మీ శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే ఎంటెక్ కోసం కాలేజ్ అడ్మిషన్ కోసం ప్రార్థించమని అడిగారు బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అంత జ్ఞానం ఇచ్చింది మీరే నా ప్రభా. ఆ జ్ఞానం మీరిస్తేనే బిడ్డ ఇక్కడి వరకు వచ్చింది నా తండ్రి. అడ్మిషన్లో ఏ ఆటంకాలు రాకుండా మీరే ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఏ సిస్టర్ అయితే పిల్లల ఆరోగ్యం కోసం నా తండ్రి ప్రార్థించమని అడిగిందో మరి కాళ్ళ నొప్పులతో బాధపడుతుందని స్వస్థత కొరకు ప్రార్థించమని అడిగిందో కుటుంబాల్లో ఉన్న శోధనలు సమస్యలు తొలగిపోవాలని నా ప్రభా మరి ప్రార్థించమనేది ఒక్కసారి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. మొదట ఆమెకు ధైర్యాన్ని ఇచ్చి కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని బిడ్డకి ఇచ్చిన ప్రభ. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన ఇల్లు పెరిగివేయును అన్నారు. జ్ఞానవంతురాల్లాగా నా ప్రభ మీ జ్ఞానాన్ని ప్రతి ఒక్క తల్లుడికి ఇవ్వమని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ కుటుంబాల్లో ఉన్న గొడవలు ప్రతి ఒక్కరి కుటుంబాల్లో నా ప్రభ ఉన్న గొడవలు తీసివేసి మీ శాంతి సమాధానం నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ సొంత గృహం కొరకు ఎవరైతే ప్రార్థించమని అడిగారో కుటుంబాల్లో ఉన్న బాధలు పోవాలని వాళ్ళ ఆలోచన మొత్తం ఈ లోకపరమైన అవసరతల మీద నా ప్రభు బిడ్డల ఆలోచనలు పెడుతున్నారు. వారికి ఉన్న ఆలోచన మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట మీ నీతిని రాజ్యాన్ని వెదికే మనసును నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో నా ప్రభు అలా ఆలోచించేలా మా హృదయాలు మార్చండి నా తండ్రి. అలాగే నా ప్రభ మరి సిస్టర్ వాళ్ళ నాన్న గురించి నా తండ్రి ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ మరి ఏ సమస్యలో ఉన్నాడో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. అలాగే నా ప్రభ డిఎస్సి రాసి నా తండ్రి కాల్ లెటర్ కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో నా ప్రభ మరి అంత జ్ఞానం ఇచ్చింది మీరే నా తండ్రి. జ్ఞానం కొద్దుగా ఉందమ్మా నన్ను అడగమన్నారు. మీరిచ్చిన జ్ఞానంతో బిడ్డలు రాశారు నా ప్రభ. బిడ్డ నిరుత్సాహపడకుండా సెకండ్ ఫేజ్లోనైనా సరే నా తండ్రి బిడ్డ కాల్ లెటర్ వచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఏ సిస్టర్ అయితే అమ్మా నాన్న ఆరోగ్యం కోసం ప్రార్థించమని అడిగింది ఒక్కసారి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మరి అమ్మా నాన్న ఇద్దరు అనారోగ్యంతో బాధపడుతుంటే బిడ్డ సంతోషంగా సమాధానంగా ఉండలేదు కదయ్యా. మీరున్నారు నా తండ్రి, పరమ తండ్రి మీరున్నారనే ధైర్యాన్ని ఆ బిడ్డకిచ్చి ఆమెకి ధైర్యాన్ని మొదట విశ్వాసాన్ని బలపరిచిన ప్రభ అమ్మ నాన్నకి మంచి ఆరోగ్యాన్ని స్వస్థతని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఆ ఇంట్లో ఉన్న కుటుంబాల్లో ఆ గొడవలు తీసివేసిన ప్రభ అందరూ నా ప్రభ ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఒకరితో ఒకరు సమాధానంగా కలిసిమెలిసి ఉండేలా మీ కృప అనుగ్రహించండి. కుటుంబాల కట్టగల శక్తి మీకు మాత్రమే ఉంది. మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోయింది నా ప్రభ, కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండిద్ది నా తండ్రి. మంచి ఆరోగ్యాన్ని నా ప్రభ అమ్మ నాన్నకు అనుగ్రహించి ఆ కుటుంబాన్ని కట్టి అందరూ వాళ్లతో సమాధానంగా ప్రేమగా కలిసిమెలిసి ఉండేలా మీ కృప అనుగ్రహించమని నా తండ్రి. మరి ఆ సిస్టర్ నా ప్రభ మరి ట్రాన్స్ఫర్ కోరుకుంటున్నప్పుడు నా తండ్రి మొదట ఉద్యోగం ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు ఇచ్చి నా తండ్రి ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ అవ్వాలని ఆశ కలిగి ఉందో ఆశ గల ప్రాణాలను తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ మరి సిస్టర్ నా తండ్రి మరి ఆమె కుటుంబం కోసం వారికి ఉన్న అక్క చెల్లెల కుటుంబాల కోసం ప్రార్థించమని అడిగినప్పుడు నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో నా తండ్రి ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభ ఫిట్స్ తో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి పక్షవాతంతో ఎవరైతే బాధపడుతున్నారో ఎలాంటి రోగమైనా ఎన్ని సంవత్సరాల నుంచి బాధ పెట్టే రోగమైనా సరే నా తండ్రి మీరు మాట మాత్రము సెలవిస్తే చాలయ్యా
ఖచ్చితంగా వాళ్ళు సంపూర్ణ స్వస్థత బిడ్డలు పొందుకుంటారు. 38 సంవత్సరాల నుంచి నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక్క మాట పలికి నా తండ్రి ఒక్క క్షణంలోనే నా ప్రభ నడిపించారు నా తండ్రి. అంత శక్తిగల దేవా, మీరు పక్షపాతి కారు. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. బిడ్డలు నా ప్రభ అనారోగ్యంతో బాధపడకుండా, ఒకవేళ తెలియక తప్పు చేసుంటే బిడ్డలు చేసిన తప్పులు క్షమించి నా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభ. అలాగే వివాహాల కోసం ఎవరైతే ప్రార్థిస్తున్నారో మీ చిత్తంలో మీరే నా ప్రభ బిడ్డలు జతపరచమని, సరైన జీవిత భాగస్వామిని మీరు చూపిస్తేనే ఆ కుటుంబాలు, ఆ భార్య భర్తలు సంతోషంగా ఉంటారు నా తండ్రి, సమాధానంగా ఉంటారు నా ప్రభ. మాకున్న అనుభవంతో, మాకున్న జ్ఞానంతో మేము వివాహ సంబంధాలు కుదిరిస్తే అవి నిలబడవు నా తండ్రి. ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో, విడాకుల దాకా ఎవరైతే వెళ్ళారో నా ప్రభ, ఒక్కసారి బిడ్డల వైపు చూసి నా తండ్రి తెలిసి తెలియక నా ప్రభ ఈలోక జ్ఞానంతో బిడ్డలు ఆలోచిస్తున్నారు కానీ మీరేం చెప్తున్నారు, మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో నా తండ్రి గ్రహించుకోలేకపోతున్నారయ్యా. బిడ్డలకున్న ఈలోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభ, నూతన ప్రేమని, నూతన నమ్మకాన్ని మరలా ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో ప్రతి ఒక్కరికి మరలా నూతనంగా ఒకరిలో ఒకరికి ప్రేమ నమ్మకాన్ని కలిగించి తిరిగి నా ప్రభ బిడ్డలు మరొకసారి జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వీసా కోసం ప్రార్థించమని అడిగారో నా తండ్రి, బిడ్డలకు ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు రాకుండా వీసా విషయంలో మీరే కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ తమ్ముడు ఉద్యోగం కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు, కళ్ళు మంటలతో నా ప్రభ ఎవరైతే తగ్గించామని నా తండ్రి స్వస్థత కొరకు ప్రార్థించమని అడిగారు, ఒక్కసారి బిడ్డ జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మరి ఆమెకున్న సిస్టర్కున్న ముగ్గురు కూతుళ్ళ వివాహాల కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి, మరి బిడ్డలకు నా ప్రభ మీ కృప బిడ్డలకు తోడుగా ఉంచి, యవన కాలంలో మీ కాడిని మోయట నరునికి మేలు అని చెప్పిన దేవ, యవన కాలంలో ఉన్నారు బిడ్డలు, మీ కాడిని మోసే హృదయాలను బిడ్డలకు ఇచ్చిన ప్రభ, దారి తప్పిపోకుండా, లోకంలో పడిపోకుండా, లోకంలోకి జారిపోకుండా మీ కృప బిడ్డలకు తోడుగా ఉంచమని, వివాహాల విషయంలో మీరు కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మారు మనసు పొంది, రక్షణ పొంది, మీ రక్తంలో కడగబడిన తర్వాత నా ప్రభ మరలా లోకంలోకి జారిపోతున్నారు నా తండ్రి. తప్పిపోయిన నా ప్రభ బిడ్డలు చెదరిపోతున్నారు, తప్పిపోయిన గొర్రెల్లాగా నా తండ్రి. బిడ్డలు నా ప్రభ దారి తప్పిపోతున్న బిడ్డలే ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని ఒక గద్దింపు చేసైనా తిరిగి నా ప్రభ మీ దారిలో బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయం భక్తి కలిగి వారు ఏ స్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితిలో వాళ్ళు జీవిస్తున్నారు, ఎలాంటి జీవితంలో ఉన్నారు బిడ్డలు గ్రహించుకుని వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. పశ్చాత్తాపడే మనసు బిడ్డలకు ఇచ్చి మరలా మీ దారికి నా ప్రభ బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. చదువుకున్న బిడ్డలకి నా ప్రభ మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు ప్రతి రోజు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభ. మీరు చేసిన ఏ మేలు మర్చిపోయే మనసు మాకు రానివద్దయ్యా. దావీదు గారు ఏ రీతిగా అయితే మిమ్మల్ని ఆరాధించారు, మీకు కృతజ్ఞతలు చెప్పారు, మిమ్మల్ని స్తుతించారు, అటువంటి మనసుని, అటువంటి కృపని నా ప్రభ ధన్యత మాకు అనుగ్రహించండి నా తండ్రి. దావీదు గారు అంత గొప్పవారం కాదయ్యా, అయినా సరే ఆశ నా తండ్రి, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి విషయంలో కూడా మీరు చూస్తున్నారనే భయముతో ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించండి నా తండ్రి. పెద్దవాళ్ళకు లోబడి జీవించమన్నారు, పెద్దవాళ్ళకు లోబడే మనసు, భయము, భక్తి కలిగి జీవించే హృదయాలను నా ప్రభ మాకు అనుగ్రహించడం, లోకాన్ని అసహించుకునే మనసును మాకు ఇవ్వండి నా ప్రభ. ఎవరైతే చెడు దారిలో నడుస్తున్నారు, తాగుడికి బానిసయ్యారు, చెడు స్నేహాలు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు, ఆ చెడు మీద అసహ్యత పుట్టించి నా తండ్రి బిడ్డలకు నా ప్రభ నూతన హృదయాలను బిడ్డలకు ఇచ్చి నా తండ్రి అపవాది చేతిలో నుంచి బిడ్డలు విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ, నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి, నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి
మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి. ఆ భర్త భార్యని నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి, మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ, మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల్లో ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ, అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.